అలాంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఇంగ్లీష్లో చెప్తారు చూసారా, మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ అంటే మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ మహోన్నతమైన ఎటువంటి సన్నివేశాలు వచ్చినా సరే ఎక్కడా చలించకుండా ఒకటే మాట, ఎలా ఉన్నారు గురుగారు అంటే బ్రహ్మాండంగా ఉన్నారు, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది అని ఆయన అనుకోవటం, మనం అందరి చేత అనిపించటం, దాన్ని నిత్యం అనుష్ఠానంలో పెట్టుకునేట్టుగా చేయటం. మా అనుష్ఠానంలో చెప్తారు గోవధ నిషేధింపడుగా అన్నీ చెప్పించి చివరి వాక్యం ఏంటంటే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. ఆరోగ్యాన్ని గురించిలో వారికి బ్రెయిన్లో క్లాట్లు వచ్చాయి. నిజంగా సాధారణంగా 4 రోజులుగా జ్వరం ఉంది, తగ్గిపోతుంది, సాధారణంగా వస్తూ ఉంటుంది వారికి. జ్వరం వచ్చినా కానీ ఉధృతమైన జ్వరం అలా వస్తుంటుంది, తగ్గుతూ ఉంటుంది. 4 రోజులు అయింది. సరే, అప్పుడు వీళ్ళ కబురు వచ్చింది శ్రీవిజయ్ గారికి, ప్రణయ్ గారికి. రాత్రి ఈ పాటికి వచ్చారు, వచ్చి 10 నిమిషాలు చూశారు అంతే. చూసిన తక్షణం వాళ్ళిద్దరూ ముక్తకాటతో చెప్పిన మాట ఏంటంటే, మనం వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళాలండి, పరిస్థితి మనం దాన్ని జాగ్రత్తగా చూడాలి, ధనుర్మాసం ఎక్కడికి కదలనంటారు. సరే, అందరూ బతిమాలితే రేపు పొద్దున్న గోస్ట్ అయ్యాక వస్తున్నారు. పొద్దున్న దాకా సమయం లేదండి అక్కడ లోపల బ్రెయిన్లో విషయాలు ఇవన్నీ కూడా. అంటే నాకు అన్నీ తెలిసి ఏం పర్వాలేదు, రేపు పొద్దున్న వెళ్దాము. ఆ పొద్దున్న గోష్ఠి అంతా పూర్తి చేసుకుని సుమారుగా 10ంటికి అందరు వస్తే ఇక్కడ స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసిన ఆయన టెక్నీషియన్, గురుగారు మీరు నడవకూడదండి, వీల్ చైర్లో రావాలండి. ఏం కంగారు లేదు, నేను నడిచి వెళ్తానని చెప్పి నడిచి వచ్చి చక్కగా కార్లో కూర్చున్నాను. వచ్చి అక్కడ మన క్లినిక్ దగ్గర కాసేపు పడుకుని అక్కడ నిర్ణయించాలి విజయవాడ వెళ్తామా ఇక్కడే వైద్యం చేయించుకోవాలి. సరే, మళ్ళీ అందరం పాదాల మీద బతిమాలితే సరే విజయవాడ వెళ్దాం, కానీ మళ్ళీ వెంటనే వచ్చేస్తాను రాత్రికే అని. సరే వచ్చేద్దరికేనని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి విజయవాడలో ఆ 1-2 గంటలు ఉండి